అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 39వ వచనం నుండి 41 వరకు ఉన్న భాగాన్ని చదువుకుందాం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందుతుందని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడండి వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది. చాలు. చదవబడిన వాక్య సందర్భం మనందరికీ బాగా తెలుసు. ప్రతి బాప్తిస్మ కార్యక్రమంలో ఆయా సమయాల్లో సంఘములో మనం వినే వాక్య సందర్భం మనకు బాగా తెలుసు. పెంతెకోస్తు దినాన మేడగదిలో శిష్యులందరూ కూడా 120 మంది దాదాపుగా ఇంచుమించు మేడగదిలో చేరి దేవుడి చెప్పిన మాట, మీరు పైనుంచి శక్తి పొందుకునేంత వరకు యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళొద్దు అని ప్రభు చెప్పిన మాటకు లోబడి బయట మరణకరమైన పరిస్థితులు ఉన్నా, శత్రువులు వెంటాడుతూ ఉన్నా, కనిపిస్తే చెరసాల్లో వేయటం లేదా చంపేయటం అన్న కాన్సెప్ట్ బయట నడుస్తున్నా కూడా దేవుని మాటకు వారందరూ కూడా లోబడి మేడగదిలోనికి చేర్చబడ్డారు. అయితే యేసు ప్రభు వారు ఆరోహణమయ్యే సమయంలో మీరు యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళొద్దు, ప్రార్థన చేయండి, శక్తిని పొందుకోండి అని చెప్పినప్పుడు ఇంచుమించు 500 మంది ఉండిరి. ఎంతమంది? ఆయన ఆరోహణమై భూమి మీద నుంచి పరమునకు. తొందరగా సర్దుబాటు చేయండి అమ్మా. ఓకేనా? కూర్చున్నారా? ఇంకేదైనా ఇప్పుడే సర్దుకోండి. యేసు ప్రభు వారు ఆరోహణమయ్యి శిష్యులను బలపరిచి వెళ్ళే సమయానికి ఆ ఒలివల కొండ మీద ఎంతమంది ఉన్నారు? 500 మంది ఇంచుమించు ఉన్నారు. ఆ మాట పౌలు గారు కొరింథీ సంఘాలకు లేఖ రాస్తూ చెప్తాడు. గదిలో చేర్చబడింది ఎంతమంది? 120 మంది. అని ఇప్పుడు ఎంతమంది మిస్ అయ్యారు? చిన్న లెక్కే. 380 మంది లేరు. ఆ 120 మంది ప్రార్థన చేసినప్పుడు వారముల పండగ లేక పెంతెకోస్తు పండగ అంటారు దాన్ని. ఆ పెంతెకోస్తు పండగ దినాన వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. దేవుని స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో పెంతెకోస్తు పండగ దినాన వారందరికీ ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అక్షరానుసారమైన బైబిల్ వారికి ఇవ్వబడింది. క్రొత్త నిబంధనలో ఆ వాక్యాన్ని హృదయాల్లో ముద్రించడానికి పరిశుద్ధాత్మ కొమ్మరింపు జరిగింది సంఘం మీద. అప్పుడు ఆ కాలంలో సంఘానికి వాక్యం ఇవ్వబడింది. క్రొత్త నిబంధన కాలంలో పెంతెకోస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు జరిగింది. వారు ప్రత్యేకించబడి ఆ మేడగదిలో చేరి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు అన్య భాషలందు మాట్లాడడం సాగారు. అంటే ఆయా దేశముల నుంచి చెదిరిపోయిన యూదులందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చారు కాబట్టి, చాలా కాలంగా వేరే దేశాల్లో ఉంటున్నారు కాబట్టి వారికి అక్కడి భాష, ఇండియా వస్తే ఇండియా భాష, అమెరికా వెళ్ళిపోతే అక్కడ భాష, అక్కడ పుట్టిన పెరిగిన వారు కూడా వచ్చారు కాబట్టి వారికి హెబ్రీ భాష రాదు. కాబట్టి చాలామందికి ఆత్మను పొందుకున్న వీరందరూ కూడా వారి స్వభాషలో మాట్లాడడం ప్రారంభించారు. అదంతా చూసి ఆశ్చర్యపోయారు కొంతమంది ఏమో ఇదేదో దేవుడి శక్తిలాగే ఉన్నది అన్నారు. మరి కొంతమంది అయితే ఈ కొత్త మద్యం ఏదో వచ్చినట్టుందిరా, పొద్దున్నే తాగేసి అని అనేవాళ్ళు కూడా. ఈ 2 రకాల మనుషులు ఎప్పుడూ ఉంటారు మన చుట్టూ. దేవుని కార్యాలను గుర్తించే వాళ్ళు ఉంటారు,
విమర్శించే వాళ్ళు కూడా ప్రకృతి సంబంధమైన మనుషులు, లోకానుసారమైన మనుషులు, ఇంకొంచెం కఠినమైన పదాన్ని వాడాలంటే మూర్ఖులు. అర్థం చేసుకొని బైబిల్లో దేవుడు వాడిన పదమే అది. దేవుని కార్యాలను గుర్తించేవారు ఉన్నారు, విమర్శించేవారు కూడా. మనము గుర్తించే స్థాయిలో ఉందుముగాక. దేవునికి స్తోత్రం. అయితే రకరకాల వాదములు పుట్టుచు ఉన్నప్పుడు వారందరిలో కూడా లేచి పేతురు గారు మాట్లాడడం ప్రారంభించారు. మీరేదో అనుకుంటున్నట్టుగా వీరు క్రొత్త మద్యం ఏమీ తాగలేదు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు, వీరు దేవుని ఆత్మచేత నింపబడ్డారు అని సువార్తను ప్రారంభించారు పేతురు గారు. సువార్తను ప్రారంభించి మాట్లాడుతూ వారిలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపించారు. దేవుడు మానవుడిగా పుట్టి మన మధ్యలో సంచరించి సువార్త చెప్తే మీరు ఆయన చంపారు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఇందుకు మేము సాక్షులము అని వారు చేసిన పాపాన్ని ఎత్తి చూపించినప్పుడు, ఆ వాక్యము విన్నప్పుడు వారి హృదయములో నొచ్చుకొని అని రాయబడి ఉంటుంది. నొచ్చుకొని అన్న పదం దగ్గర ఒక అంకె ఉంది కదా, ఫుట్ నోట్లో చూడండి ఏమనుందో. ఏముంది ఫుట్ నోట్లో? పొడవబడిన వారై. పొడవబడి అంటే దేవుని వాక్యము ఖడ్గము ఉంటుంది కదా, కొన్నిసార్లు అది ఆ వాక్యము మనల్ని పొడుస్తుంది, కొన్నిసార్లు నరుకుతుంది, కొన్నిసార్లు కోయబడుతుంది. ఆ వివరం ఉంది. హృదయమందు పొడవబడిన వారై, హృదయమందు కోయబడిన వారై, హృదయమందు నరకబడిన వారై అని ఆధారాలు బైబిల్లో మనకున్నాయి. బాధ కలిగింది, సత్యాన్ని చెప్పినప్పుడు తప్పుని ఎత్తి చూపించినప్పుడు ఎవరికైనా బాధ కలిగిద్ది. అయితే ఆ బాధ తర్వాత ఏం కలగాలి? పశ్చాత్తాపం రావాలి. అవును, నేను నిజంగానే తప్పు చేశాను కాబట్టి దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను గద్దించాడు అని సరిచేసుకునే మనసు రావాలా? నేను బాగానే ఉన్నాను, నువ్వే తేడాగా మాట్లాడుతున్నావు, లేకపోతే నువ్వే కావాలని నన్ను దూషిస్తున్నావు అనే అనుభవం రావాలా? ఏదొస్తే మనకు మేలు? మిమ్మల్ని అందరూ కూర్చోబెట్టి టార్చర్ పెట్టి మనసారి తిట్టి పంపడం కొడుకులు పెట్టారా? భూమి మీద ఎవరు ఏ సేవకుడు కొడుకు పెట్టినా అబ్బా దొరికారా అని చెప్పేసి అందిన కాడికి తిట్టి పంపించాలని పెడతారా కొడుకులు ఎవరైనా? కాన్సెప్ట్ ఏంటి? మనం మారాలి, మార్పు చెందాలి, పరిశుద్ధమైన సంఘముగా సిద్ధపరచబడాలి రాకడలో. ఈ కాన్సెప్ట్ తప్ప ఏ సేవకుడు వేరే ఉద్దేశంతో సువార్త కొడుకులు పెట్టడు. ఎక్కడ ఏ సభ జరిగినా మనమందరూ కూడా పరిశుద్ధులమై దేవుని రాజ్యానికి వెళ్ళాలి. పరిశుద్ధులం అవ్వాలంటే పాపము పోవాలి, మనలో ఉన్న మలినాన్ని తీసివేసుకోవాలి. కొన్నిసార్లు మలినం కడిగితే పోద్ది, కానీ కొన్నిసార్లు కడిగినా పోదు. కఠినమైన పని చేస్తే కానీ కొన్నిసార్లు మురికి కూడా పోదు. మనలోని సరిచేయబడాలంటే వాక్యం అనే ఖడ్గము పొడవాలి, కొన్నిసార్లు కోయాలి, కొన్నిసార్లు నరకాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. వారు హృదయమందు నొచ్చుకొని శుభవాంట పండగకు వస్తే ఇక్కడేదో గందరగోళంగా ఉందని వస్తే మా మొహం మీద పట్టుకొని మా పాపాలు ఖండిస్తారా? మేము పాపులం అంటారా? ఈ మధ్య చాలామంది కోపం అవుతుంది, మనిషి పాపం అంటే నచ్చట్లా. అంటే మేము పాపులమా? మీరు ఒక్కళ్ళే. ఎవరు చెప్పారు మేము పరిశుద్ధులమని? చేయబడ్డాం. ఏ మనుషుడు కూడా పరిశుద్ధుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మనిషి పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయాడు. అయితే దేవుడు తన స్వరక్తము చేత రక్షించుకొని మరలా మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన పేరు ముందు, మన పేరు వెనకాల కొంతమందికి డాక్టర్ అని ఉంటుంది, మరి కొంతమందికి శ్రీ అని పెట్టుకుంటారు. కొంతమంది పేరు తర్వాత కొన్ని డిగ్రీలు, వాళ్ళు చదువుకున్న డిగ్రీలు ఉంటా ఉంటాయి. నేను అంటాను, ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు నీ పేరుకు ముందు పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు, సెయింట్, పరిశుద్ధ పలానా పేరు, లేక పరిశుద్ధ పలానా వ్యక్తి అని దేవుడు మన పేరుకు ముందు పరిశుద్ధుడు అని పేరు పెడుతున్నాడు. ఇది ఎంత గొప్ప విషయం! ఈ లోకంలో నువ్వు ఏం చేస్తే సంపాదించగలవు దీన్ని?
ఏ డిగ్రీ చేస్తే నీకు ఆ పేరు వస్తుంది, ఎంత డబ్బులు కడితే నీకు ఆ పేరు వస్తుంది, ఏ నదిలో మునిగితే వస్తుంది, ఏ రాష్ట్రానికి వెళ్తే వస్తుంది, ఏ దేశానికి వెళ్తే వస్తుంది. యెరూషలేములోకి వెళ్ళి యొర్దాను నదిలో యేసు ప్రభు మునిగిన చోటను మునిగినా కూడా రాదు. కొంతమంది అక్కడ కూడా పోయి అక్కడే బాప్తీసం తీసుకోవాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. నీలో మారు మనస్సు లేనప్పుడు, నీలో పశ్చాత్తాపం లేనప్పుడు యేసు ప్రభు మునిగిన చోట మునిగొచ్చినా, ఆ యెరూషలేములో నీళ్లు తెచ్చుకుని రోజు కాస్త ఒక బొట్టు నీళ్ళలో వేసుకొని తాగినా మురికి నీళ్ళే, యొర్దాను నది నీళ్ళు, పంట పొలాల నీళ్ళు అయ్యి. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు పరిశుద్ధురాలని బిరుదిస్తున్నాడు, గుర్తింపు ఇస్తున్నాడు. ఆ గుర్తింపు లేకుండా పరలోకం వెళ్ళవు. నువ్వు పరిశుద్ధురాలుగా మార్చబడకుండా పరలోకానికి వెళ్ళవు. నీకు అర్హత ఉండదు అసలు. వారు నొచ్చుకున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఇప్పుడు మేమేమి చేయాలి? మేము పాపులమని అర్థమైంది, మేము చేసిన పాపాలని మాకు గుర్తు వస్తూ ఉన్నాయి, కనబడుతున్నాయి. మేమేం చేయాలి? మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై ఉంటేనే మనం రక్షించబడతాం. అబ్రహామా, అయ్యా చెప్పయ్యా, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాంగాన్ని, నీ ప్రాంతాన్ని విడిచిపెట్టి మనం ప్రత్యేకించబడితేనే కొన్నిసార్లు, లేదా లోకము నుంచి మనం ప్రత్యేకించబడితేనే రక్షణ. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే జీవిస్తేనే మనకు రక్షణ. ఎందుకంటే లోకం పాపములో మునిగిపోయింది, దుర్మార్గమైన క్రియలు లోకం చేస్తుంది. మూర్ఖపు తరంతో జీవిస్తున్నాం మనం మూర్ఖులకు ఈ తరము వారికి. అబ్రహాము వేరైతేనేగా అంత గొప్ప జీవితం వచ్చింది. మరి ఈ మాట చెప్తున్న శిష్యులు పేతురు గారు కానీ మిగతా శిష్యులకు వాళ్ళు ఏం చేశారు? మూర్ఖులకు తరము వారికి ప్రత్యేకంగా జీవించారు కాబట్టే వాళ్ళు పరిశుద్ధులయ్యారు. పరిశుద్ధ మత్తయి, పరిశుద్ధ పేతురు, పరిశుద్ధులైన పౌలు గారు. ఈ బిరుదు ఎలా వచ్చింది? ప్రత్యేకించబడితేనే. లేదండి ఆదివారం మనం ప్రార్థనలో విశ్వాసిగా బయటికి వెళ్ళిపోతే బయట వ్యక్తిలాగా ఎక్కడికి వెళ్తే అక్కడ అవతారం కడతారనగా కొంతమంది. ఓసరవెల్లి కంటే ఘోరంగా ఓసరవెల్లి రంగులు మార్చిద్ది. ఒక స్థలం నుంచి ఒక స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కలర్ని దాన్ని ఒంటి మీద రావడానికి కొంచెం టైం పట్టిద్ది. స్లోగా రంగు మారి చూసారు ఎప్పుడైనా? ఆ యూట్యూబ్లో చాలా ఉంటాయి వీడియోలు చూడండి. ఓసరవెల్లి ఏ వస్తువును పట్టుకుంటే ఆ వస్తువు రంగులోనికి మారిపోయిద్ది. అది అయితే కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యిద్ది. కానీ కొంతమంది మనుషులు అలా రెప్పపాట్లో ఇలా మారుతారు. పరిస్థితికి తగ్గట్టుగా, ఆ వాతావరణానికి తగ్గట్టుగా, ఆ పరిస్థితులు అనుకూలంగా సడన్గా అలా ఏదో ఒక మాయ జరిగినట్టుగా ఇలా ప్లేట్ తిప్పేసినట్టుగా మారిపోతూ ఉంటారు. మనం అలా ఉండకూడదు. ప్రత్యేకంగానే. ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన జనాంగం. దేవుని స్తోత్రం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందితేనే రక్షణ. మరి మూర్ఖులు ఎలా ఉంటారండి? వారి స్వభావాలేంటి? వారి స్వభావాలని తెలుసుకుంటేనే కదా మేము వారికి దూరంగా ఉండేది అంటారా? కొన్ని విషయాలు బైబిల్ దేవుడు రాయించాడు. మూర్ఖులు ఎలా ఉంటారు, వారి స్వభావం ఎలా ఉంటుంది, వారికి మనం ఎలాగా వేరే ఉండాలి అనే విషయాలు, కొన్ని విషయాలు బైబిల్ నుంచి మనం నేర్చుకుందాం. అప్పుడు మనకి తేట తెలనవుతుంది. వారి నుంచి మనం దూరంగా ఉందుముగాక. మొదటిగా ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 43వ వచనం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 43వ వచనం. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్ము తరిమి హోర్మా వరకు గెయ్యూరులో మిమ్ము హతము చేసిరి. మీరు మూర్ఖులై వద్దన్న వెళ్ళారు కాబట్టి మీరు హతులైపోయారు. సందర్భం ఏంటంటే 12 మందిని ఎన్నుకొని కనాను దేశాన్ని వేగు చూడండి. దాని బలం ఏంటో, బలహీనత ఏంటో, దానిలో సమృద్ధి ఏంటో, జనము ఎటువంటి వారో సమస్తాన్ని పరీక్షించి
వేగు చూసి సమాచారము తీసుకొని రండి అని మోషే భక్తుడు 12 మందిని పంపించాడు. ఎంతమందిని? గోత్రానికి ఒకళ్ళ చొప్పున. ఆ 12 మందిని యెహోషువ కాలేబులు కూడా ఉన్నారు. ఈ 12 మంది 40 రోజులు తిరిగారు. ఎన్ని రోజులు? 40 రోజులు వేగు చూశారు. వేగు చూసి ఆ ప్రాంతం అంతా దర్శించి వారు ఆ బలమేంటో బలగమేంటో బలహీనత ఏంటో సమస్తాన్ని చెక్ చేసి తిరిగి వచ్చారు. వెళ్ళేటప్పుడేమో 12 మంది కలిసి వెళ్ళారు, వచ్చేటప్పుడేమో 10 మంది ఒక గుంపు, యెహోషువ కాలేబులు 2 గ్రూపులు అయిపోయాయి. 2 గ్రూపులు వచ్చేసిన తర్వాత 10 మంది అన్నారు, అస్సలు ఆ దేశం వైపు కూడా చూడొద్దు, వాళ్ళు మౌనులు కాదు, వాళ్ళ కళ్ళకి మేము సమాచారం చెప్పారు. వాళ్ళు ఆ భయంకరమైన సమాచారం చెప్పినప్పుడు వెంటనే యెహోషువ కాలేబులు అన్నారు, వాడి మాటలు నమ్మొద్దు, భయపడొద్దు, వారికి దీర్ఘదేహులే, గొప్పవారే, అయినప్పటికీ ఆ దేశ సమృద్ధి చాలా గొప్పది అని కొన్ని కాయలు తెచ్చారు. ద్రాక్ష గుత్తి తెలుసు కదా, ఎంతమంది మోయాలి దాన్ని? కనాను దేశంలో పండే ద్రాక్ష ఆడ మోయాలంటే కావిడి బద్ద వేసుకొని తేవాలి. 2 మనుషులు భుజాన్ని వేసుకొని కావిడికి మధ్యలో దాన్ని గట్టి మోసుకొని రావాలి. ఇదిగో మేము తెచ్చాం కాయలు, ఎంత గొప్పగా చూడండి, అది పాలు తేనెలు ప్రవహించు దేశం అని అక్కడ శుభ సమాచారం చెప్తూ ఉంటే ఇవన్నీ వాళ్ళ కళ్ళకు కనబడిన వీళ్ళ కళ్ళకి అళ్ళే కనపడుతూ ఉన్నారు. దీర్ఘదేహులు, రాక్షస సంతతి, అమ్మో వాళ్ళ ముందు మనం నిలబడలేమని ఒక సమాచారం చెప్పారు. అయితే వీళ్ళు ప్రజలందరూ ఎవరి మాట నమ్మారు? 10 మంది చెప్పిన మాటే నమ్మి ఇక మోషే మీద రాళ్ళు ఎత్తారు. కొట్టి చంపేండ్రా అని లేచినప్పుడు మోషే బహుబాధపడి యెహోషువ కాలేబులు బట్టలు చెప్పుకుని, అయ్యా మా మాట వినండి, మా మాట వినండి, యెహోవా దేవుడు మనల్ని ఆ దేశానికి తీసుకెళ్ళడానికి సమర్థుడు, తీసుకొని వెళతాడు, ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా ఒక రాత్రంతా ఏడ్చారంట. ఎంతసేపు? మరి ఆ ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో? ఒక రాత్రంతా ఎలుగెత్తి ఏడ్చి తెల్లారి, అబ్బాయి ఈ మోసే మనకు వద్దు కానీ ఒక నాయకుడిని ఎన్నుకుందాంరా, ఏం చేద్దాం? ఆ నాయకుడు మనలను ఈ కనాను దరిదాపులో నుంచి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోవాలి. ఐగుప్తుకి ఎందుకు? మనకు అక్కడే బాగుంది, ఇక్కడ సమాధులు ఏమని తీసుకొచ్చారు, అక్కడ కీర దోసకాయలు, ఉల్లిపాయలు, చేపలు. అక్కడ ఉన్నప్పుడు నైలు నది పక్కన కూర్చొని చల్లని గాలిలో కూర్చొని సాయంత్రానికి చేపలు తినేవాళ్ళం, ఉల్లిపాయలు తినేవాళ్ళం, కీర దోసకాయలు తినేవాళ్ళం, పగలంతా వెట్టి చాకరీ చేసే సాయంత్రానికి నెమ్మది వచ్చేది. ఇక్కడ అది కూడా ఈ దేశంలో చచ్చిపోతాం మనం, అక్కడున్న బతుకుతాం, ఇక్కడ చచ్చిపోతాం అని వాళ్ళకు కొన్ని మాటలు చెప్పుకోవటం వల్ల దేవుడు కోపం వచ్చేసి విసిగిపోయాడు. ఇంకా ఎందుకంటే సనగటం అనేది దేవుడికి చాలా కోపం. ఇప్పుడు చాలాసార్లు శనిగారు వాళ్ళు, దాదాపు 10వ అది. దేవుడు విసిగిపోయి ఇక మోషే అడ్డు వచ్చినా కూడా లెక్క చేయకుండా, మోషే ఇక నువ్వు మామూలుగా ఉండు, కాముకుండే నువ్వు, వీరిని కానాన్ని నేను తీసుకొని వెళ్ళను, నా వల్ల కాదు, నాకు మనసు ఎరిగిపోయింది వీళ్ళ మీద, ఒక్కడు కూడా కనాను రాడు అని దేవుడు సెలవిచ్చి 40 రోజులు వేగు చూసి చెడ్డ సమాచారం చెప్పి నమ్మారు. కాబట్టి 40 రోజులు 40 ఏళ్ళు చేస్తున్నా. 40 ఏళ్ళు ఏం చేయాలయ్యా? ఈ అరణ్యంలో చచ్చిపోయేదా తిరగండి. మీరు చనిపోయాక మీకు పుట్టిన క్రొత్త జనాంగం, మీ సంతానం ఏదైతే ఉందో వారికి మరలా బోధించి వారిని తీసుకెళ్తా కనాను. ఐగుప్తును నుంచి వచ్చిన మీలో ఒక్కడు కూడా, యెహోషువ కాలేబులు తప్ప మీలో ఒక్కడు కూడా కనాను వెళ్ళడం దేవుడు మాట ఇచ్చాడు. నేను ప్రమాణం చేస్తున్నా ఒక్కడు వెళ్ళడం. ఈ 40 ఏళ్ళు మీరు అరణ్యంలో ఆకులాగా రాలిపోండి ముందు అని దేవుడు శిక్ష విధించేసిన తర్వాత నేను అనుకుంటూ ఉంటాను, మోషే గుండె పగిలిపోయి ఉంటుంది. ఎన్నోసార్లు అడ్డుపడ్డాడు వాళ్ళ కోసం. ప్రభువా వీళ్ళని క్షమించు, వీళ్ళ తప్పు నా తప్పుగా ఎంచు, నా ముఖం చూడయ్యని ఎన్నోసార్లు బ్రతిమలాడి కాపాడుకున్న ప్రాణాలు కదా. ఇప్పుడు మోషే బాధ ఏంటంటే ఈ 40 ఏళ్ళు వాళ్ళ మరణాన్ని కళ్ళారా చూడాలి. అప్పుడు దాకా మోషే చావు కూడా రాదు. కొన్నిసార్లు సేవకులకు కూడా బాధే. ఎవరినైతే కాపాడుకుందాం అనుకున్నాడో వారి పతనాన్ని మోషే చూస్తా కూర్చోవాలి. ఎంత బాధ అది. మనం అతిగా ప్రేమించిన వాళ్ళు మన కళ్ళ ముందు నాశనం అయిపోతుంటే వాళ్ళ నాశనాన్ని పూర్తిగా మనం చూడాలి అని శిక్ష విధిస్తే ఎంత బాధ. ఏమీ చేయలేం, కాపాడలేం, చేతులు ఛాన్స్ లేదు. కానీ వాళ్ళు చనిపోతూ ఉంటే, వాళ్ళు పాడైపోతున్న, దిగజారిపోతున్న చూస్తూ ఉండాలి నువ్వు అంతే అంటే ఎంత నరకం అది. మోషే ఆ నరకం 40 ఏళ్ళు భరించాడు.
అంత గుండె కోత అది. 40 ఏళ్ళు వాళ్ళు చనిపోతూ ఉంటే, మూర్ఖించి రాలిపోతూ ఉంటే ఏడ్చి 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 నలిగిపోయి ఉంటాడు మోషే భక్తుడు. ఆ శిక్ష విధించిన తర్వాత మోషే చెప్పేశాడు, అబ్బాయికి ఛాన్స్ అయిపోయిందయ్యా, మీరు చేసిన చాలా దుర్మార్గం, దేవుని విసిగించారు, దేవుడు మాట సెలవిచ్చేశాడు, ఇక మీ ఇష్టం, కనానికి వెళ్ళలే అని కూర్చుని మోషే బాధపడుతుంటే కొద్దిసేపు ఏడ్చి కొద్దిసేపు బాధపడి ఇక లేచి, అబ్బాయి ఇక మన దేవుడి మాట వినాలరా, దేవుడు మనం ఖచ్చితంగా మనం వినాల్సిందే, లోబడాల్సిందే, లేండిరా వెళ్దాం పదండి అని బయలుదేరారు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? కనానికి. దేవుడు రానన్నాడు, దేవుడు తీసుకొని వెళ్ళనన్నాడు. అంతే అంటాడులే, దూడం చేసుకున్నప్పుడు రాలేదా? రానన్నాడు, దూడం చేసుకున్నప్పుడు రాలేదా? మాంసం అడిగాము, విసిగించాము, ఓ దెబ్బ కొట్టాడు, మళ్ళీ దీవించలేదా? తాపకరమైన సర్పాలు కరిచినప్పుడు మొరపెట్టాం, కాపాడలేదా? కాపాడతాడులే. అన్నిసార్లు దేవుడు కాపాడ్డు, ఏదో కొన్నిసార్లే. నీ సమయం ముగించబడిన తర్వాత, దేవుడు నిన్ను పుస్తకంలో ముగించేసిన తర్వాత ఇక నువ్వు ఏం చేసినా, నేను నీతో వస్తాను అన్నప్పుడు నీ ప్రయాణం ప్రారంభిస్తే ఆ బయలుదేరిన తర్వాత హోర్మా వరకు తరిమి వాళ్ళని చంపేశారు అమోరీయులు. హతులైరి, మూర్ఖులు అంటారు వీళ్ళని. నేను రాను అన్న తర్వాత కూడా ప్రయాణము, దేవుణ్ణి విసిగించి దేవుడు మనసు విరిగిపోయిన రాను అన్నా కూడా ఆ ప్రయాణం కట్టేవాళ్ళు మూర్ఖించి ఏదో పొందుకొని అనుకున్న మూర్ఖులు. వారితో పాటు వెళ్ళిన జనాంగం అంతా మూర్ఖే, వాళ్ళందరూ నశించిపోయారు. కొంతమంది దేవునికి వ్యతిరేకంగా మారి జీవిస్తూ ఉంటారు. వారితో కలిసి నీ ప్రయాణం కట్టావా, నువ్వు మూర్ఖుడివే, వాళ్ళు నశించిపోతారు. ఒక్కటే ప్రార్థన, అయ్యా నీ సన్నిధి మాతో రాని ఎడలా మమ్మల్ని తోడుకొని అనే మాట పొందుకునేంత వరకు మనం కొన్ని ప్రయత్నాలు చేయకూడదు. దేవుని స్తోత్రం. మరొక సందర్భం చూస్తే మోషే మీద తిరుగుబాటు చేశాడు కోరహు, వాడి సమూహం, వాడితో పాటు 250 మంది చేరారు. దేవుని కోపం వచ్చింది, సేవకుడు బాధపడ్డాడు, భూమి నోరు తెరిచి వారిని మింగివేసింది, మిగతా వాళ్ళని కాల్చేసింది. కళ్ళ ముందే దేవుని శిక్షలు చూసారా లేదా అందరూ? ఎందుకు శిక్ష వచ్చింది? మోషే మీద తిరుగుబాటు చేశారు కాబట్టి వాళ్ళకి శిక్ష వచ్చింది అనే విషయాన్ని చూసిన మిగతా వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? కళ్ళ ముందు సేవకుడి మీద తిరుగుబాటు చేశారు, దేవుడు కోపగించుకున్నాడు, ఉగ్రత చూపించాడు, కళ్ళ ముందు ఘోరమైన మరణం, భూమి నోరు తెరిచి వాళ్ళు మింగెత్తే పాతాళంలో కూలారు, మిగతా వాళ్ళు అగ్ని చేత కాల్చబడ్డారు. ఇది చూశాక మిగతా వాళ్ళకి ఏమి రావాలి? భయం రావాలి, బుద్ధి రావాలి. రెండోసారి పాస్టర్ గారికి కానీ దేవునికి కానీ వ్యతిరేకంగా వెళ్ళకూడదని ఒక జ్ఞానం రావాలి. అయితే చూసిన జనాంగం అంతా మాట్లాడుకొని తెల్లారి మైలి బయలుదేరి మోషే దగ్గరకు వచ్చి, నీ వల్లే చచ్చిపోయారు వాళ్ళు, నీ వల్లే పాడైపోయారు వాళ్ళు, నీ వల్లే కూలిపోయారు వాళ్ళందరూ అని జనాంగం అంతా వ్యతిరేకంగా మారితే దేవుడు తన సేవకుని పక్షాన్ని నిలబడి మొత్తాన్ని తీసేద్దామని కంకణం కట్టుకున్నాడు. దేవుడు తెగులు పంపిస్తూ ఉంటే అలా పడిపోతున్నారంట. అలాగా అప్పటికి 1000 మంది చచ్చిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. 1000 మంది చనిపోతూ ఉంటే మోషే ఆ విషయాన్ని గమనించి, అహరోను నీ ధూపార్తి తీసుకొని బయలుదేరు అన్నప్పుడు అహరోను వెంటనే ధూపం వేసుకొని తెగులుకు మధ్యలో నించుంటే అహరోను బట్టి తెగులు ఆగిపోయింది. దేవుని స్తోత్రం. అహరోను వెళ్ళకపోతే మొత్తం మూర్ఖులాళ్ళు. అరే కోరహు మరణాన్ని చూశారు, తిరుగుబాటు చేసిన 250 మంది మరణాన్ని చూశారు, దేవునికి వ్యతిరేకంగా సేవకునికి వ్యతిరేకంగా వెళ్తే ఏం జరుగుతుందో చూశారు. చూసిన మిగతా వాళ్ళకి బుద్ధి రావాలి, ఇంకా మూర్ఖత రావాలి. మనం ఎప్పుడు కూడా మూర్ఖులతో జత కట్టకూడదు, మూర్ఖులతో పొత్తు కుదుర్చుకోకూడదు. ఎందుకంటే రక్షించడం తర్వాత సంగతి, పాడైపోతాం, పతనమైపోతాం, మరణానికి చేరువతో. రక్షించే దేవుడు శిక్షిస్తాడు కూడా. ఆయనకు ముద్ద పెట్టడం తెలుసు, ఒక దెబ్బ కొట్టడం కూడా. దేవుడు కొడితే నువ్వు తట్టుకోవడానికి నువ్వెవరు, నేనెవరు? ఎంతటి వారం? ఆయనకు లోపల కోపం పుడితేనే పర్వతాలు కదిలిపోతాయంట, భూమి దాన్ని గతి తప్పుతుందంట, సముద్రము ఘోషిస్తుందంట. ఇక నువ్వెంత నేనెంత ఆయన ముందు? మూర్ఖులతో చేరతావా, దెబ్బతింటావు. మూర్ఖపు తరం నుంచి బయటకు వస్తావా, రక్షించబడతావు. దేవుని స్తోత్రం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై
బాప్తిస్మము తీసుకోబోయేవారు, తీసుకున్నవారు కూడా జాగ్రత్త. మనం మూర్ఖులతో సహవాసం చేయకూడదు. మూర్ఖులతో సహవాసం చేసి చేసి నీలో ఉన్న భక్తి కాస్త పోయి నీకు కూడా మూర్ఖపు మాటలే వస్తాయి. వాళ్ళకెంత జీతమో నీకు కూడా నీ నోటి వెంట మూర్ఖపు మాటలు రానియొద్దు. నీ నోటి వెంట వ్యర్థమైన మాటలు రానియొద్దు. నీ నోటి వెంట శాపవచనం రాకూడదు. నీ నోటి వెంట దీవెనకరమైన మాటే, ఎంత కోపం వచ్చి ఎంత బాధ కలిగినా దీవెనకరమైన మాటే పలుకు. శాపకరమైన మాట మాట్లాడితే నీకు కూడా తీర్పు ఉంటుంది. ప్రార్థన చేసే నీవు, పాటలు పాడే నీవు, వాక్యాన్ని చదివే నీవు, వీలైతే ప్రకటించే నీవు, నీ నోటి వెంట ఏ మాట వస్తుంది? నీ సహవాసం ఎవరితో? మూర్ఖులతోనా? మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉన్నావా? దేవుని ఉగ్రత సిద్ధంగా ఉంది, జాగ్రత్త. అందుకే పేతురు గారు అన్నారు, మూర్ఖులకు ఈ తరము వారికి. చాలామంది వచ్చారు పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు, కళ్ళ ముందు చాలా ఉన్నారు. ఆ మాట విని కేవలం 3000 మందే పక్కకు వచ్చారు. అంటే మిగతా వాళ్ళు ఎవరు? మూర్ఖులే. దేవుని స్తోత్రం. పేతురు గారు వాక్యం వినేటప్పుడు మంచి వాళ్ళు వింటున్నారు, మూర్ఖులు కూడా అందరు కలిసి ఉన్నారు. అందరూ కలిసి వాక్యం వింటున్నారు. ఎందుకంటే మొదట్లోనే చెప్పాను, కొంతమంది దేవుని కార్యాన్ని తెలుసుకున్నారు, కొంతమంది దేవుని కార్యాన్ని వెక్కిరించారు. వీళ్ళేదో కొత్త మద్యం తాగారని వెక్కిరించిన వారు ఉన్నారు, దేవుని వాక్యాన్ని ఎరిగి ఘనపరిచిన వారు, తెలుసుకున్న వారు ఉన్నారు. అందుకే పేతురు గారు చాలా తెలివిగా మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అన్నప్పుడు 3000 మంది పక్కకు వచ్చి రక్షణ పొందారు, సంఘములో చేర్చబడ్డారు. దేవుని స్తోత్రం. మన సమాజంలో చాలామంది మూర్ఖులు ఉంటారు మనుషుల్లో. మనం ఏం చేయాలి? ఆ నలుగురితో వద్దు, వేరై ఉంటేనే రక్షణ. దేవుని స్తోత్రం. మూర్ఖులకు ఉండే మరొక లక్షణం ఏంటంటే, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. చాలు. మూర్ఖులకి వాక్యం నచ్చదంట. ఉపదేశాన్ని తిరస్కరించడం అంటే నచ్చదు. వాక్యము నచ్చదు, వాక్యానికి లోబడరు, వాక్యానికి వ్యతిరేకిస్తారు. ఎవరాళ్ళు? మనలో మనమాట. మీరు ఎంతమందికి వాక్యం అంటే ఇష్టం? చేతులు ఎత్తండి. నలుగురిలో ఉన్న చెయ్యి ఎత్తకపోతే తేడా పడితే ఎత్తేరింది కొంపదీసి. దేవుని స్తోత్రం. సంతోషం, ఇష్టమే. మరి ఇక్కడి నుంచి వెళ్ళాక ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నారు? విన్న మాటలు ఏం చేస్తున్నారు? ఇక్కడే పడేసి వెళ్ళిపోతున్నారా? కాకి స్నానం తెలుసా మీకు? కాకి స్నానం నీళ్ళలో దిగిద్ది, ఒడ్డుకు రాగానే ఇంకో ఉపమానం చెప్తా, ఏమనుకోదుగా, కష్టంగా భావించదు, అలంకారం. అది జస్ట్ ఉదాహరణ, ఏమనుకోవద్దు. ఉదాహరణ, మిమ్మల్ని ఏమంటలో నేను వందనాలు. బాగా చలికాలం వచ్చినప్పుడు పొయ్యి మీద వంట చేశాక, ఆ వంట తీసాక బొగ్గులు ఉంటాయి కదా, బూడిద కొంచెం వెచ్చగా ఉంటుంది లోపల. కుక్కకు బాగా చలి పుట్టింది అనుకో, ఏం చేస్తుంది? పొయ్యి ఆడ కూర్చొని బూడిదంతా మేదేసుకొని కూర్చొని కూర్చునిద్ది. దానికి లెగవాలనిపించిన, ఎవరినో వచ్చరిసిన లేచిద్ది, ఏం చేసిద్ది? మొత్తం నిలిపేసుకొని వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. అలాగే చాలామంది వాక్యాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు, దాన్ని తిరస్కరించటం. కొంతమంది వాక్యం ప్రకటించే కోపం వస్తుంది, దాన్ని వ్యతిరేకించటం. నా గురించి చెప్తావా నువ్వు? నా గురించే మాట్లాడతావా? నేను సర్వ్ చేసుకొని నేను ఇంతే. వీళ్ళెవరో మూర్ఖులు. ఎవరో మూర్ఖులు. దేవుని స్తోత్రం. నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, 1 గంట 2 గంటలు మాట్లాడితే సమరసి తన బతుకు మార్చుకుంది అక్కడే. సమరస్త్రీ ఉద్యోగం ఏంది? ఏ ఉద్యోగం? కుటుంబాలను కూల్చే ఉద్యోగం. అదేగా, కుటుంబాలను నాశనం చేసే ఉద్యోగం. సమరస్త్రీ విచారి. యేసు ప్రభు ఆమె కోసం పన్ను కట్టుకొని వచ్చి 1 గంట 2 గంటలు, ఎక్కువ టైం కూడా పట్టలే అక్కడ. 1 గంట 2 గంటలు మాట్లాడితే వ్యభిచారి తన బ్రతుకుని అక్కడ విడిచిపెట్టి తన మాట మార్చుకొని ఊర్లోకి వెళ్ళి ఆమె మాటలు చెప్తూ ఉంటే ఊరంతా మారిపోయారంట. ఊరంతా కదులు వచ్చిందండి. దేవుని స్తోత్రం. జారస్త్రీ మాటలు ఎలా ఉంటాయి? మనలో మన మాట వివరంగా. జారస్త్రీ మాటలు ఎలా ఉంటాయి? ఎలాంటి వాడినైనా
లోబరుచుకోవాలన్న మాట ఉంటుంది. కొంతమందికి ఆ మాట అలవాటే, ఏం మాట్లాడినా అదే వరుస అదే పదజాలం వస్తుంది. కానీ ఎంతగా మారిపోయిందంటే ఆమె పిలుస్తుంటే ఆ పిలుపులో దైవికతే కనపడిందంట. ఆమె మాట్లాడుతుంటే ఊరంతా కదిలింది అంటే అర్థం ఏంటి? మాట మారిందా లేదా? 1 గంట 2 గంటలో ఒక వ్యభిచారి మారింది. ఒక రాత్రి సువార్త చెప్తే రహాబు తన కుటుంబాన్ని కాపాడుకొని ఆ తర్వాత మార్పు చెంది ఇశ్రాయేలు గోత్రములకు చేర్చబడి ఒత్నేలు ఇంటికి వెళ్ళిపోయింది కోడలుగా. ఇశ్రాయేలు జనాంగంలో చేర్చబడింది వేశ్య. కొద్దిసేపు సువార్త చెప్తే ఈడు వ్యక్తి నపుంసకుడు మారాడు. ఫిలిపు పరిచయం చేసి ఫిలిపు వాక్యం చెప్తే నపుంసకుడు మార్పు చెందలేదా? అయ్యా నీళ్ళు అక్కడ ఉన్నాయి, నేను బాప్తీసం తీసుకుంటా, నీకు నాటకమా? ఒక నపుంసకుడుకు మారడానికి 1 గంట 2 గంటలు, ఒక వ్యభిచారి మారడానికి 1 గంట 2 గంటలు, ఒక రహాబైన వేశ్య మారడానికి ఒక రాత్రి సరిపోయింది. అదేంటో కొంతమందికి ఇంకా మారడానికి సంవత్సరాలు పడుతుంది. మనం వాళ్ళకంటే ఘోరమా? మనం వాళ్ళకంటే పెద్ద పాపులమా? సంవత్సరాలు తరబడి వాక్యాలు వింటున్నా కొంచెం కూడా మార్పు రావటం లేదు. ఇంకా నీ ఆ వ్యతిరేక బుద్ధి చూపిస్తున్నావు అంటే నేను ఎందుకు మార్పు రావటం లేదు? నువ్వు వాళ్ళకంటే ఘోరమా? అర్థమవుతుందా నేను చెప్పే మాట? అలాగే అంత కఠినమైన హృదయాల నువ్వు ఇలాగే మూర్ఖంగా కొనసాగితే ఖచ్చితంగా దెబ్బతింటావు. దేవుని ఉగ్రత కాచుకొని ఉంది, జాగ్రత్త. రక్షించబడాలనుకుంటున్నావా? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై దేవుని స్తోత్రం. కడుపులో దేవుని భయం ఉండాలా వాక్యాన్ని వ్యతిరేకించాలంటే. వాక్యం అనేది అద్దానికి సాదృశ్యం. దేనికి? వాక్యంలో ఉంది. వాక్యం అనేది అద్దానికి సాదృశ్యం. నువ్వు వెళ్ళి అద్దం ముందు నించున్నావు. ఎందుకు నించున్నావు అద్దం ముందు? మొహం ఎట్టుందో లేదో, జుట్టు ఎట్టుందో లేదో చూసుకోడానికి వెళ్ళి నించున్నాక నీ మొహం మీద మచ్చ కనపడింది. మచ్చ కనపడింది అనుకోండి, కొంతమంది ఎలా అనుకుంటారంటే ఈ మచ్చ ఎందుకు వచ్చింది, ఏది ఇది తుడిస్తే పోయేదా, ఇది ముందు పడితే పోయేదా అని చూసుకుంటారు. అర్థం కరెక్ట్గానే చూపించింది, నా మొహం మీద మచ్చ ఉందనుకుంటారు. ఇంకొక వర్గం ఉంది, వాళ్ళు అనుకుంటారు చిన్న మచ్చేగా ఏం కాదులే అని ఫీల్ అయ్యే బ్యాచ్ ఒకటి ఉంది. 3వ బ్యాచ్ నా మొహం మీద ఏ మచ్చ లేదు. అద్దంలోనే 3 రకాలు. ఈ మచ్చ ఎందుకు వచ్చింది, ఇదొక వర్గం. రెండవది చిన్న మచ్చేగా ఏం కాదులే, రేపు అదేమైద్ది, మొహం అంతా పాకిద్ది. 3వ వర్గం ఏంటి? నేను కరెక్ట్గానే ఉన్నా, అద్దంలోనే. అద్దం అంటే వాక్యం అని చెప్పా. వాక్యం చెప్పినప్పుడు అవును నాలో ఈ పాపం ఉందా, ఇంతవరకు నాకు తెలియలేదే, సరే దీన్ని ఏం చేయాలి, ఈ పాపను పోవాలంటే అని ఆలోచించే బ్యాచ్ ఒకటి ఉంది. కొంతమంది చిన్న పాపకి ఏం కాదులే అని ఫీల్ అయ్యే బ్యాచ్ ఒకటి ఉంది. 3వ బ్యాచ్ నేను కరెక్ట్గా ఉన్నా, పాస్టర్ గారు వాక్యం చెప్పటమే, అసలు వాక్యం చెప్పడమే రాదు. ఈ వర్గం కూడా ఉంది. దేవుని స్తోత్రం. ఇంతకీ మీరే వర్గం? ఈ 2-3 అన్నారు. ఆలోచించు, ఇంతకు నేను ఏంటని ఆలోచించుకుంటున్నారా? ఇంతకు ఎందులో ఆలోచించుకుంటున్నారు, ఇంటి కొంప తీసేవన్నా. మనలో మచ్చ ఉంటే, మనలో లోపం ఉంటే సరి చేసుకునే బ్యాచే అవ్వాలా. వాళ్ళు మూర్ఖులు కాదు, ఉపదేశాన్ని అంగీకరించేవారే. దేవుని స్తోత్రం. నువ్వు ఉపదేశాన్ని అంగీకరిస్తావా లేకపోతే కొనసాగుతావు? పరిశీలన చేసుకో. మూర్ఖులకు ఈ తరము వారికి వేరైతేనే రక్షణ. 3వ సంగతి చూద్దామా? సామెతలు 13:19. సామెతలు 13:19. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడచుట మూర్ఖులకు. ఎందుకు చెడుతనం అన్నా, చెడు స్నేహాలన్నా భలే ముందుకెళ్తారు కొంతమంది. చెడుతనాన్ని విడిచిపెట్టాలంటే అంత ఇష్టం కొంతమందికి ఉండదు. చెడు స్నేహాలన్నా కూడా కొంతమందికి ఎందుకు అయిష్టంగా ఉంటారు. యూదుల రాజులలో ఒక ఆయన యెహోషాపాతు మంచోడు. యూదా రాజ్యానికి రాజులలో ఒక ఆయన యెహోషాపాతు, దావీదు వంశపు వాడు, మంచోడు, భక్తిపరుడు. ఇశ్రాయేలు రాజ్యంలో దుర్మార్గుల్లో ప్రముఖుడు అహాబు. మంచోడు, దుర్మార్గుడు. మంచోడే యెహోషాపాతు, దుర్మార్గుడేమో అహాబు. ఈ మంచోడు మంచిగా పరిపాలన చేస్తూ రాజ్యాన్ని అభివృద్ధి చేసుకుంటా భక్తి చేస్తున్న కాలంలో ఒక ఆలోచన చేశాడు. ఎప్పటి నుంచో ఆ ఇశ్రాయేలు రాజ్యానికి, యూదా రాజ్యానికి గొడవలు జరుగుతున్నాయి. అదే మేమిద్దరం కలిసిపోయాం అనుకోండి, ఎవరో అహాబు యెహోషాపాతు మేమిద్దరం కలిసిపోతే 2 రాజ్యాలు
కాస్త ప్రశాంతంగా ఉంటే నేను ఆలోచన చేశాడు. ఆలోచన మంచిది, కానీ నేను ఎవరితో స్నేహం గడుతున్నాను ఆలోచించాలా లేదా? కలిస్తే బాగుంటుంది, ఆలోచన మంచిది. నేను ఎవరితో కలుస్తున్నాను అని ఆలోచన చేయాల్సింది. వెళ్ళాడు, అహాబు కూతుర్ని అతల్యాని యెహోషాపాతు కొడుకు చేసుకొని బియ్యం అందుకున్నారు. యెజెబెలు కూతురుకు పుట్టింది అతల్య. ఎంతటి దుర్మార్గురాలంటే ఆవిడే సింహాసనం మీద ఉండాలి, ఆ తర్వాత ఇంకెవరు రాజు రాణి అవ్వకూడదని తన కుటుంబాన్ని చంపుకున్నంత దుర్మార్గురాలు. కాకి పుట్టిద్దా పౌరం పుట్టిద్దా? యెజెబెలుకు పుట్టిన అతల్య మరి ఆలోచనలు అటగే పెంచిందేమో బహుశా. ఆ ఆలోచనలే నేనే రాణిగా ఉండాలి అని తన కుటుంబాన్ని చంపేసింది. 7 ఏళ్ల పిల్లోడు యోవాషును కొంతమంది దాచిపెడితే ఆడు బతికిపోయాడు. తర్వాత ఆ వ్యక్తి రాజు అయ్యాడు. దేవుని స్తోత్రం. 1000 మంది దుర్మార్గుడితో. ఆలోచన మంచిదే, కానీ క్రియ మాత్రం స్నేహం మాత్రం కరెక్ట్గా లేదు. సరే, కొంతకాలం అయిన తర్వాత వియ్యంకుల వారు కబురు పంపించారు. అహాబు గారు యెహోషాపాతుకి వచ్చాడు. ఏంటి రాజుగారు, ఏంటి బావగారు, ఏంటి పిలిచారు అన్నాడు. ఏం లేదు, నేను యుద్ధానికి వెళ్తున్నాను, నాతో నువ్వు వస్తావా అని అడిగాడు. అసలు యుద్ధానికి ఎందుకు వెళ్తున్నావు, వాళ్ళు నీ మీద ఎందుకు వచ్చారు, అసలు నీ పక్షాన్ని దేవుడు ఉన్నాడా లేదా చెక్ చేసుకోవాలిగా. నేను నీ వశములో ఉన్నాను, నువ్వెంత అంటే అంతే, వెళ్దాం. సరే కానీ ఎవరైనా సేవకులు పంపించి ప్రార్థన చేయించుకుని వెళ్దాం అన్నాడు యెహోషాపాతు. అవునా, నా దగ్గర చాలామంది ఉన్నారని పిలిపించాడు. పిలిపిస్తే వీళ్ళు మాట్లాడుకున్న సందర్భంలో పైన పరలోకంలో మీటింగ్ జరుగుతూ ఉంది. దేవనంటే యెహోషాపాతు దగ్గరికి వెళ్ళి అహాబు దగ్గరికి వెళ్ళి అహాబు దగ్గర ఉన్న ప్రవక్తల నోట్లో ఒక అబద్ధం మాట ఎవరు చెప్తారు అని దేవుడు పరలోకంలో అడిగితేనంటే నేను పోతానంటే పరలోకంలో పోటీ పడుతున్నానంట. ఆడిమి అంత కోపం ఉంది. నేను పోతాను పోటీ పడుతున్నా. ఒక దేవత వచ్చి నేను మాట చెప్తాను, సరే వెళ్ళు అని ఒక ఆత్మను పంపిస్తే ఆ ప్రవక్తల నోట సొరబడి రాజా నీకు విజయము, నీకు జయము, వెళ్ళు అంటారంట. చూసావా మా ఊళ్ళు అట్ట ఉంటారు అని అహాబు అనగానే యెహోషాపాతు భక్తిపరుడు కదా, వీళ్ళు తప్ప ఇంకెవరు లేరా అని అడిగితే ఒక ఆయన ఉన్నాడు. కానీ ఎందుకో నేను ఎప్పుడు అడిగినా నేను అనుకుంది చెప్పడం, నేను ఆశింది చెప్పడు, నాకు అంత వ్యతిరేకంగానే. ఈ మహాభక్తుడు ఎవరంటే అహాబు ఈ సందర్భానికి ముందు ఉపవాసం ప్రార్థన చేసినోడు. మీరు 18వ అధ్యాయం తర్వాత చదువుకోండి. నాబోతు తోటను లాక్కున్నందుకు ఏలియా ఖండించి వార్నింగ్ ఇస్తే భయపడి బట్టలు చెప్పుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ప్రార్థన చేసినోడు ఎవరు? అహాబు. ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేసిన మహానుభావుడు పాస్టర్ గారి గురించి సాక్షి ఎత్తున్నాడు. నేను అనుకుంది ఎప్పుడు చెప్పడం, నాకు వ్యతిరేకంగా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు కూడా 3 రోజులు ఉపవాస కొడుకులో ఉంటున్నారు, పాల్గొన్నారు. తర్వాత ఏమో రావాలా? విధేయత రావాలా, వ్యతిరేకత రావాలా? ఏంటో ఏదో అందరంటే ఇందాం అనుకుంటున్నా. దేవుని స్తోత్రం. కాస్త గట్టిగానే మాట్లాడిన పర్వాలేదు. అలా ప్రార్థన చేసిన మహానుభావుడు యుద్ధానికి బయలుదేరాడు. సరే పిలిపించి మాట్లాడదామన్నాడు యెహోషాపాతు. వచ్చాడు. రాజుగారు ఏంటి యుద్ధానికి వెళ్తున్నాం సార్, మీరు ఏదైనా విషయం చెప్తే ప్రార్థన చేస్తే పోతాం. సరే విజయం వచ్చి తెల్లు, నిజం చెప్పండి, ఉన్న వాస్తవం ఏంటో చెప్పండి అని అడిగితే సరే అని చెప్పేసి అప్పుడు ప్రార్థన చేసుకొని పర్వతం మీద నీ సైన్యం అంతా కాపరి లేని గొర్రెల వలి చెదిరిపోయారు అన్నాడు. అంటే అర్థమైంది, నువ్వు పోతావు. నేను చెప్పానా? ఏం చెప్పాను నీకు? నేను నా గురించి ఒక మంచి మాట కూడా చెప్పడం చెప్పానా? నా గురించి శుభం చెప్పడం చెప్పానా? నేను వచ్చేదాకా ఈ ప్రవక్తని చెరసాల్లో పెట్టి కఠినమైన భోజనం పెట్టని ఆజ్ఞాపించి పోయాడు. అప్పటికని యెహోషాపాతు బుద్ధి రావాలిగా, ఇటు తేడాగా ఉన్నాడు. పాస్టర్ గారిని బంధించమన్నాడు, పాస్టర్ గారి మీద దుర్భాషలు ఆడుతున్నాడు, కఠినమైన భోజనం పెట్టమన్నాడు, ఇది కరెక్ట్గా లేదని ఆగిపోవాలిగా భక్తిపరుడు. కొంతమంది ఏదేందో స్నేహానికి లోబడిపోయి మూర్ఖులతో సహవాసం చేస్తూ ఉంటారు. వాళ్ళు కరెక్ట్గా లేరని తెలుసు కూడా, వాళ్ళు భక్తిపరులు కాదని కూడా, వాళ్ళ నోటి వెంట మంచి మాట ఒక్కటి రావట్లేదని తెలుసు కూడా ఎందుకు ఆ స్నేహానికి కట్టుబడిపోతూ ఉంటారు. అలాగే సరే అని వెళ్ళిపోయి యుద్ధానికి అహాబు ఒక ఆలోచన చేశాడు. ఏంటి తెలుసా? యుద్ధ భూమిలో నా బట్టలు నువ్వు వేసుకో, ఒక మామూలు సైనికుడి బట్టలో ఏదో మామూలు బట్టలు నేను వేసుకుంటా, రాజు నువ్వే, నేను రహస్యంగా జొరబడి చంపేస్తానని ప్లాన్ చేసుకుని యుద్ధ భూమిలోకి వెళ్ళారు వీళ్ళు. అవతల ఏం మాట్లాడుకున్నారు, అబ్బాయి ఏ సైనికుల మీద దాడి చేద్దాం, డైరెక్ట్గా రాజు మీద పెట్టండి గురి,
రాజును చంపేస్తే విజయం అంది. ఎందుకు అనవసరంగా సైనికులు చెప్పి టైం వేస్ట్ చేసుకుంటాం అని చెప్తే వాళ్ళ టార్గెట్ ఏంటి? రాజు ఎక్కడున్నాడో గుర్తుపడదాం అని చంపేద్దామని. ఇక్కడ ప్లానింగ్ ఏంది? రాజు గెటప్లో ఎవరు ఉన్నారు? యెహోషాపాతు. సైనికుడి గెటప్లో ఇప్పుడు వాళ్ళు ఎవరి మీదకి వస్తారు? లేనిపోని తిప్పలు ఎందుకు మనకి చెడు సాహసాలు చేసి వాళ్ళందరూ గురిపెట్టి యెహోషాపాతు ఎమ్మడబడ్డారంట. శిరస్త్రాణం తీసేసి హెల్మెట్ తీసేసి నేను రాజును కాదు, నన్ను వదిలిన ఇర్రి కేకలు పెట్టాడంట. బాబో నేను రాజును కాదు, నేను అవతారంలో ఉన్నా, ఈ రాజును నేను కాదు అని కేకలు పెడితే వాళ్ళు దగ్గరకు చూసారే ఈ రాజు కాదురా అని వదిలేశారంట. అంత బాధ ఏమి వచ్చింది నీకు? త్రుటిలో తప్పిందిగా ప్రమాదం. దేవుని స్తోత్రం. మరి ఈయన గారి పరిస్థితి ఏంటి? పాపు ఒకడు సైనికులు ఈ బాణాలు వేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది, కత్తులతో యుద్ధం చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. దూరంగా ఉండి వాడు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేసాడేమో పాపం. రాజుగారి ఆజ్ఞ ఏంటి? డైరెక్ట్గా రాజునే కొట్టనని. వీడు బాణాలు తెచ్చుకున్నాడు, విల్లు తెచ్చుకున్నాడు. ఖాళీగా ఉంటే ఇష్టం లేదు వీడికి పాపం. ఏం చేయాలి, నన్ను ఏం చేయొద్దన్నారని చికాకు పుట్టి సరే సరదాగా ఒక బాణం గాల్లోకి వేద్దాం అని వేసాడు. ఎవడు కూడా తగిలిద్దిలే అని. అది కరెక్ట్గా వచ్చి వేషంలో ఉన్న రాజుకే గుచ్చుకుంది. దేవుడు స్క్రిప్ట్ రాస్తే తప్పించుకోవడం ఎవడ వల్ల కాదు. దేవుని స్తోత్రం. గురు చూడకుండా వాడికి బాణం వేయటమైంది. ఈ ఆర్మర్ ఉంటుంది, దాన్ని సందులో గుండా వెళ్ళిపోయి కరెక్ట్గా గుచ్చుకుంది. అబ్బాయి బాణం తగిలిందిరా, రక్తం పోతుందిరా అంటే ఉరకా, నువ్వు పోతే సైనికులందరూ బెదిరిపోతారు, రాజ్యం అంతా ఓడిపోద్ది, కూర్చో. రాజుగారిని అలాగే ఉంచాడు. రక్తం కారి చచ్చిపోయాడు. దేవుడు చెప్పిన మాట నెరవేరిందా? యెహోషాపాతు పరుగున వచ్చేసాడు రాజ్యంలోకి. వచ్చేసి అక్కడ సేవకుడు తిట్టాడంట, బుద్ధి అట్లేదు నీకు, అట్లాంటి దుర్మార్గుడితో సహవాసం, త్రుటిలో తప్పిందిగా నీ ప్రమాదం. అయినా బుద్ధి రాకుండా ఓడల వ్యాపారంలో మళ్ళీ జట్టు కట్టాడు. ఎవరితో? అహాబుతో. మరలా తేడా పడింది, మరలా పారిపోయి వచ్చాడు. కొన్ని స్నేహాలు మనకు లేకపోవటం మంచిది. చెడు సహవాసాన్ని విడిచిపెట్టడం నీకు మంచిది. కొంతమందికి చెడుతనాన్ని విడిచిపెట్టాలంటే మనసు రాదంటారు మూర్ఖులకు పాపాన్ని విడిచిపెట్టాలంటే, పాపపు స్నేహాలు విడిచిపెట్టాలంటే మనసు రాకపోతే ఏమైద్ది? వాళ్ళకు వచ్చే శిక్షే నీకు కూడా వస్తుంది. ఎటువంటి స్నేహాలు నువ్వు చేస్తున్నావు, ఎటువంటి పాపాలు నువ్వు కలిగి ఉంటున్నావు, పాపాన్ని విడిచిపెట్టక మనసు రావట్లేదా, ఇష్టంగా పాపాన్ని చేస్తున్నావా, మూర్ఖురాలు నువ్వు. బైబిల్ చెప్తుంది, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. దేవుని స్తోత్రం. ఒక చిన్న మాట చెప్పి ముగింలోకి వస్తాను. నేను సందర్భానుసారంగా అక్కడ దాకా వచ్చాను కాబట్టి ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 23. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును ఏం కోరతాడు? ఎక్కడ గొడవ జరిగితే వాడు అక్కడ ఉంటాడు. లేదా ఈరోజు గొడవ ఎవరి మీద పెట్టుకోవాలి, లేకపోతే దారి మీద ప్రతి ఒక్కళ్ళు ఏమన్నా నోరేసుకొని, ఇది ఎవరి లక్షణం? బైబిల్లోనే ఉందిగా. ఎవరి లక్షణం? వీడు ఎట్టంటాడంటే దారిన పోయే కుక్క చెవులు పట్టుకొని పీకేవాడితో సమానం అంట. అది కూడా రిఫరెన్స్ బైబిల్లో. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దారిలో పోయే కుక్క చెవులను పట్టుకొని పీకేవాడితో, దారిన కుక్క పోతుంది, దారిన పోతుంది, పోయి చెవులు పీకి ఏమైద్ది? ఒక అరకిలో కంట పట్టుకుపోద్ది. దాని చెవులు నీకెందుకు? లోకంలో ఉన్న ప్రతిదీ నీ నెత్తి మీద వేసుకుంటావు. ఎవరెవరో గొడవలన్నీ సెంటర్లో గొడవ జరుగుతుంది. ఆ గొడవ కారణం రూపాయి. ఎంత? ఒక ఆయన ఆటో దిగి 10 రూపాయల ఛార్జీకి 9 రూపాయలు ఇచ్చాడు. 9 రూపాయలు ఛార్జీ ఇచ్చే, అయా రూపాయి ఏదంటే లేదు అంటే సరిపోయేదిగా అన్నా, లేదు లేదంటే సరిపోయేదిగా, తీసుకో అన్నాడంట. ఆటోడికి ఏమొచ్చింది? కోపం చరిచాడు, ఈడు అరిచాడు, ఆడు అరిచాడు, ఇద్దరు అరుచుకొని తన్నుకుని దాకా వెళ్ళింది. ఈ తన్నుకునే క్రమంలో గుప్పిలు బిగించి ఆటో అద్దాన్ని పగలగొట్టాడు. 4,000 అద్దం. గొడవ ఎంతటితో స్టార్ట్ అయింది? ఇప్పుడు ఎంత అద్దం పగిలింది? ఆ సొక్క చినిగింది, ఈ సొక్క, ఇక ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ తోడే మొత్తం గుంపైంది సెంటర్లో. ఆడెవడో దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అసలు ఈ గొడవకి వాడికి సంబంధమే? నేను చూస్తా ఉన్నా దూరంగా నించొని.
చాలామంది చేరారు, మధ్యలో తనుకుంటున్నారు. వీడికి గొడవతో సంబంధం లేదు, ఎంతమంది గుంపులో ఉన్నారు, నా పరాక్రమాన్ని చూపిద్దామని పరిగెత్తుకుంటూ వచ్చి గాలిలోకి ఎగిరి ఇలా ఎగిరాడు. ఇలా ఎగిరి ఇలా అనే లోపు వాడెవడో పక్కకు తప్పుకున్నాడు. పక్కన కరెంటు స్తంభం ఉంది, గుద్దుకొని చెయ్యిటు మడతబడి ఎమిగిరిగిపోయింది. తర్వాత తెలిసింది అసలు ఆ గొడవకి వాడికి నీకు అనవసరమా, కొన్ని ఇరుగుతాయి మనకు సంబంధం లేని దాంట్లో ఏళ్ళు పెడితే. వీళ్ళు ఎవరంటే మూర్ఖులు. నీకు సంబంధం లేదు, నీకు ఎటువంటి ఇది లేదు దాంట్లో. కావాలని నువ్వు దాంట్లో నా బెస్ట్ ఫ్రెండ్కు శత్రువు కాబట్టి నాకు కూడా ఈ పెత్తనాలు ఎందుకు, సొంత పెత్తనాలు? దేవుని స్తోత్రం. మనకు సంబంధం లేని దాంట్లో ఏళ్ళు పెట్టి తన్నులు తినొద్దు, మనకు పట్టని జగడములో చేరొద్దు. దేవుని స్తోత్రం. చివరిగా మాట చెప్పేసి నా మాటలను ముగించి వేస్తాను. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 16 వచనం. యెషయా గ్రంథం 29:16. అయ్యో మీరంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా, చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గురించి చదవండి. మిగతా విషయం తర్వాత చదువుకోండి. వీళ్ళందరూ అంటున్నారు, కుమ్మరి వాణిని కొండ కించపరచవచ్చా? నన్ను ఎందుకు ఇలా చేసావని కొండ కుమ్మరుని అడగవచ్చా? అంత రైట్ ఉందా? ఇప్పుడు దీని సారాంశం ఏంటంటే, మనిషి దేవుణ్ణి తిట్టొచ్చా? నాకు అన్యాయం చేశాడని మనిషి దేవుణ్ణి అనొచ్చా? అనేవాళ్ళు లేరా? వాళ్ళని బైబిల్ అంది మీరంత మూర్ఖులు అంది. మనం ఎప్పుడు అనలేదా, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నా ప్రార్థన వినటం లేదు అని దేవుడిని అనొచ్చా మనం? దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు అన్యాయం చేస్తాడా? తెలుసు, కానీ అంటాం దేవుడు నాకు అన్యాయం చేశాడండి, దేవుడు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, దేవుడు ఎందుకు మా మీద చిన్న చూపు, పెద్ద చూపు ఎవరి మీద పెట్టాడు? మరి దేవుడు మమ్మల్ని చిన్న చూపు చూశాడండి, మమ్మల్ని పట్టించుకో. నేను చర్చికి రానేక నేనేం తక్కువ చేశాను? దేవుడు నాకేమి అలగటం, దేవుడి మీద విమర్శ చేయటం, దేవుణ్ణే నేను అంటాను. సకల కోటి ప్రాణులను పరిపాలించేవాడు, మనుషులందరికీ జవాబిచ్చేవాడు, సముద్రాన్ని హద్దుల్లో ఉంచినవాడు, ఆకాశ నక్షత్రాలను అదుపులో ఉంచినవాడు, సూర్య చంద్ర నక్షత్రాల క్రమాలు జరిగించేవాడు, సకల సృష్టిని పరిపాలించేవాడికి ఒక నెలకి 20,000 సంపాదించుకొని ఆ 20,000 చక్కగా వాడుకోవడం చేతగాక అప్పుల పాలు ఇంట్లో తణుదుని నీకు తేడా ఉందా లేదా? 20,000 ఉద్యోగం కూడా సరిగ్గా వాడుకోవడం చేతగా అప్పుల పాలు ఇంట్లో తణుదునేవాళ్ళు లేరు, రోడ్డు ఎక్కేవాళ్ళు లేరు, అప్పుల పాలు అయ్యేవాళ్ళు లేరు, తల గిక్కునేవాళ్ళు లేరు, ఆరోగ్యంగా ఉండగా జుట్టంతా రాలిపోయేవాళ్ళు లేరు. పిచ్చెక్కి నీకు దేవునికి తేడా ఉందా లేదా? ఇంత చిన్న బుర్ర వేసుకొని దేవుడు నాకు అన్యాయం చేశాడు అనొచ్చా? సలహా దేవుడికి లేదంటావా? నువ్వు సలహా చెబుతావా? మూర్ఖుడు కదా నువ్వు, మూర్ఖురాలు కదా నువ్వు. దయచేసి ఎవరో కూడా దేవుడు విమర్శించిన ప్రయత్నం చేయొద్దు. దేవుని అనేంత స్థాయి స్తోమత మనకు లేదు. దేవుడు అన్యాయం, ఒకవేళ నీ నోటి వెంట అవిశ్వాసపు మాట, తిరుగుబాటు మాట వచ్చిందా, నువ్వు మూర్ఖుడివి. అట్టంటి వాడితో దూరంగా ఉండండి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. 500 మందికి యేసుప్రభు సువార్త చెప్తే మేడగదిలోకి వచ్చింది 120 మంది. కొన్ని వేల మందికి పేతురు గారు సువార్త చెప్తే రక్షించబడింది 3,000 మంది. ఆ సొలొమోను దన్న మంటపములో సువార్త చెప్తే పేతురు యోహానులు 5,000 మంది పురుషులు. మరి మిగతా వాళ్ళు మూర్ఖులే కదా. మూర్ఖుల నుంచి వారు వేరే రక్షించబడ్డారు 120 మంది, 3,000 మంది, 5,000 మంది. మూర్ఖుల నుంచి వేరే రక్షించబడ్డారు, తమ ప్రాణములను తమ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నారు. మీరు కూడా మూర్ఖులకు, మూర్ఖపు ఆలోచనలకు, ఆ తరము వారికి వేరై రక్షణ పొందండి. రక్షించబడిన వారు జాగ్రత్తగా ఉండండి. దేవుడు మీకు అనుగ్రహించిన మీ రక్షణను, మీ సొంత రక్షణను భయముతోనూ వణకుతోనూ కొనసాగించుకోండి. అప్పుడు మీరందరూ రక్షించబడుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.